ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే మెరుగుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాలో అందులో లక్షపేటలో ప్రభుత్వ కళాశాలను పాఠశాలను ప్రారంభించారు. మరోవైపు వైద్య అభివృద్ధిలో భాగంగా వైద్య ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యం మీద ఫోకస్ పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో మంచిర్యాల నియోజకవర్గంతో పాటు స్టేట్ వ్యాప్తంగా కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ప్రభుత్వ విద్యకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉండాలి, వైద్యానికి సంబంధించి ఎలాంటి మార్పులు ఉంటాయి? మీకు తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయిస్తూ కావాల్సిన విధంగా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన విద్యార్థులు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంతో ఉండాలని చెప్పే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకొని ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగానే ఉదాహరణకి ఈ స్కూల్ మీరు లక్షపేటలో చూస్తున్నట్టు ఈ స్కూల్ కానీ లేకపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఒక్కొక్క స్కూలు కనీసం 25 ఎకరాల తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో అన్ని వర్గాల విద్యార్థులను ఆ పాఠశాలలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించి అంతిమంగా తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అనుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఇప్పటికే కొంత ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా అద్భుతాలు చేసేటువంటి కార్యక్రమం. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. బీసీ డిక్లరేషన్ను ఇప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికల్లో కానీ రాబోయే తరం ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 42%కు సంబంధించి రిజర్వేషన్లు ప్రతిపక్షాలు మేమే చేశామని చెప్తున్నది ఎట్లా చూడవచ్చు? రాష్ట్రం ఒక్కటే కాదు, ఈవెన్ యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఇవాళ సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వే అనేది కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. చేసి చూపించడమే కాకుండా ఆ సంఖ్యాపరంగా ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము బీసీఎల్కి 42% రిజర్వేషన్ ఏ రకంగా ఇస్తామని చెప్పామో ఆ చెప్పినట్టుగానే ఎంపెరికల్ డేటాతో ఈరోజు శాసనసభలో బిల్ పెట్టాం, క్యాబినెట్లో తీర్మానం చేశాం. రేపు పొద్దున జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకొని వచ్చాం. ఆర్థికంగా ప్రభుత్వం ఇటు రాష్ట్రంగా ఆర్థికంగా ఇంకా ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులే తీర్చుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వాన్ని ముంగడికి తీసుకెళ్లాలంటే కష్టాల్లో ఉందంటూ శివన్ చెప్తున్నారు. ఆర్థిక మంత్రిగా ఏం చెప్తారు రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్ళండి అంటే? నిజంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పు సంబంధించి ఇప్పుడు మేము కట్టేటువంటి ప్రతి నెలా కట్టేటువంటి 6,500 కోట్ల అప్పు, దానికి సంబంధించిన వడ్డీ కట్టేటువంటి డబ్బే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయగలిగాము. ప్రతి నెల జీతాలు 5,500 కోట్లు అయితే అప్పులు తీర్చడం 6,500 కోట్లు అవుతాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంత భారం ఎప్పుడూ లేదు గతంలో. ఈ భారం ఆ కట్టే అప్పులకు సంబంధించిన డబ్బుని ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టుంటే ఆ మొత్తం ద్వారా అద్భుతాలు జరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగేది, వెల్ఫేర్ యాక్టివిటీ జరిగేది, ఇండస్ట్రీ వచ్చేది, ఇంకా రకరకాలైనటువంటి సర్వీస్ సెక్టర్ కూడా వచ్చేది. ఇవాళ అది కోల్పోతా ఉన్నాం. అయినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి మంత్రి కూడా రోజుకి 18 గంటలు పనిచేస్తూ వస్తున్నటువంటి ప్రతి పైసా ఆదాయాన్ని పోగేస్తూ దాన్ని చాలా సమగ్రంగా ఆలోచనాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడుతూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఊహించనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఉదాహరణకి ఈరోజు రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం ఇవ్వగలుగుతున్నామంటే ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాల్లో 93 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం ఇస్తాము. 93 లక్షల కుటుంబాలకి 10 లక్షల రూపాయలతో సంవత్సరానికి వాళ్ళ కుటుంబం వైద్యం చేయించుకోవడానికి కావాల్సిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాలు తీసుకున్నాం. దాదాపు 632 కోట్ల రూపాయలు, ఇప్పుడు 6,632 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించేటువంటి కార్యక్రమం కూడా చేసింది. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేద ప్రజానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంటు ఇస్తాం. అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలకి ఆ రేషన్ ఇచ్చినటువంటి కుటుంబాలకి వంట చేసుకోవడానికి కావాల్సిన గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకి ఇస్తాం. ఆ ఇంట్లో వృద్ధులుంటే పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులు ఉంటే పెన్షన్ ఇస్తున్నాం, ఆ ఇంట్లో పని చేసుకోవడానికి శక్తి ఉందంటే 100 రోజులు పని కల్పిస్తున్నాం.
బిడ్డలు చదువుకుంటా అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి పాఠశాలలు కల్పించిస్తాం. ఇంకా పై చదువులు పోతా ఉంటే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నాం. చదువు అయిపోయిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అందులో కూడా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటే రాజీవ్ యువ వికాసం అని 8,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తీసుకుని వచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగం ఉన్న మహిళలందరికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే మేము మొదటి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామంటే ఈ సంవత్సరమే మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మేము 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పోతాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇప్పుడు 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి ఆ డబ్బులు చెల్లించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతాం. రైతాంగ సోదరులందరికీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. మీకు తెలిసిందే మొన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా కింద ఇచ్చాం. ఇట్లా అటు రైతుల కోసం, ఇటు మహిళల కోసం, ఇటు విద్యార్థుల కోసం, ఇటు నిరుద్యోగుల కోసం, అట్లాగే ఉన్నటువంటి కుటుంబాలందరికీ వైద్యం కోసం, విద్య కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందుకే టుడే తెలంగాణ ఇస్ రైజింగ్. తెలంగాణ మోడల్ అని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తెలంగాణకి వెళ్ళి చూస్తాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, ప్రతిపక్షాన్ని కూడా కలిసి రావాలని చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెడదాం, చర్చించుకుందాం, మాకు అసెంబ్లీనైనా చేర్చుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడదామని చెప్తున్నారు. ఆ పిలుపుని ఎట్లా చూడొచ్చు? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పదే అనేక సందర్భాల్లో ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి అన్యాయం చేశారు. మేము వచ్చి యువకులుగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ పోతూ ఉంటే నిజంగా మీకు రాష్ట్ర శ్రేయస్సు, క్షేమం ఏమాత్రం దృష్టిలో ఉందా? బయటకు వచ్చి శాసనసభలో సలహాలు చెప్పాలి కానీ అడ్డగోలుగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? మేము లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రండి శాసనసభకు. రాలేదు. చివరికి ఆయన ఏమన్నారు, మీ ఫామ్ హౌస్ పిలిస్తే కూడా మా మంత్రులు పంపిస్తామని చెప్పారు. ఇది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రతిపక్షాలతో కలిసి కూడా మేము పాలన చేసేందుకు ముందుకు వెళ్తాం. అది కూడా గత ప్రభుత్వంలో ఉన్న మాజీ సీఎంకు ఆ గౌరవం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఫామ్ హౌస్ కూడా వచ్చేందుకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అది కేవలం ప్రభుత్వ ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగానే మేము పిలుపునిచ్చాం. కానీ ప్రతిపక్షాలు ముందుకు రావడం లేదు. రాజకీయాలు కాదు చేయాల్సింది, అభివృద్ధి, విద్య, వైద్యం మీద ఫోకస్ పెడుతూ ఆ విధంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వాలకి సహాయ సహకారాలు అందించాలని చెప్తున్నారు బట్టి విక్రమార్క. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 మంచిర్యాల.